గాడ్. మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏం చెయ్యాలా? దేవుని స్వరూపం కనుక క్షమాపణ అడగాల. అడిగినరా? అడగలే. శాసిచ్చిండు కొద్దిసేపు, సర్పాన్ని క్షపించిన దాకా చూసిండు. అప్పుడు అన్న బుద్ధి రావాల. చాలా మటుకు మనం ఏం చేస్తాం, యేసయ్య పండగ చేసుకుంటాం, న్యూ ఇయర్ చేసుకుంటాం, కానీ న్యూ ఇయర్ రోజు కూడా అబద్ధం మాట్లాడతారు. ఎందుకు నీ జీవితంలో న్యూ ఇయర్? క్రిస్మస్ పండగ రోజు కూడా అబద్ధం మాట్లాడతారు. ఎందుకు నీ జీవితంలో క్రిస్మస్? 195 దేశాల్లో 160 దేశాలు దేవుని పండగ చేస్తున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. ఈ సంవత్సరమైనా ఇక నుంచి నేను అబద్ధము మాట్లాడా? ప్రైజ్ గాడ్. ఆలోచించండి. మరి దేవుని జన్మదినాన్ని చేసుకుంటున్న మనం, మన ఇల్లును చక్కబెట్టుకున్నట్టు మన మందిరం విషయంలో కూడా కదా. వచ్చిపోవడమే కాదు, నీ ఎందుకు ఎప్పుడైనా ఒక బెలూన్ ఊదిపెట్టిరా? వాళ్ళు ఊదుతారు, వాళ్ళు ఊదితే నువ్వు చూస్తావా? వాళ్ళకి ఆశీర్వాదం, మీకేమొస్తుంది చెప్పండి? ఒక చీరన్నా దుడిచినవా? ఒక కిటికన్నా దుడిచినవా? నువ్వు ఏం చేస్తున్నావు దేవుని మందిరంలో? వస్తున్నా పోతున్నా. దయచేసి ఈ సంవత్సరమైనా నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఏదన్నా ఒక పని సరే, సంవత్సరం అంతా సంపాదిస్తున్నావు, చిన్నదో పెద్దదో పని, ఆ రోజున కరెక్ట్ నీ దశమాన్ని తీసుకొని వస్తున్నావా? అది దొంగతనమే. రావడం దొంగతనమే, ఇయ్యడం దొంగతనమే, ప్రార్థన కూడా దొంగతనం. ప్రార్థన ఉంటుంది కలిగిన దాంట్లోనే. మీరు అప్పులు చేసి ప్రభు ఇవ్వమంటలేడు. మీకు కలిగిన దాంట్లోనే కనీసం జ్ఞానులు బంగారు, వెండి, సాంబ్రాణి అన్నీ తీసుకొని పోయారు. మనం పండగ రోజు ఏం చేస్తున్నాం? సేమ్ గదే కానుక. నేను ఎందుకు చెప్తున్నానంటే, సంవత్సరము పండగ రోజు అయినా మనం యథార్థంగా జీవించాలి. న్యూ ఇయర్ ఏం చేయాలి? మన పాత జీవితాన్ని తొలగించుకోవాలి. వర్ధిల్ల కొద్ది నువ్వు ఇచ్చు నేర్చుకో, వర్ధిల్ల కొద్ది నువ్వు ప్రార్థన చేయి. ఈ సంవత్సరం నువ్వు ఆలోచించు, ఈ నా యేసయ్య నా కొరకు జన్మించిన కనుక ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా నాలో ఒక మార్పు వస్తుంది కదా. నేను మళ్ళీ వారంలో న్యూ ఇయర్కి వెళ్తా, ఇక పాతది నాలో ఏమి ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ గాడ్. ఒక ఆయన ఒక మంచి షర్టు కొనుక్కున్నాడట. ఏంటండి? మంచి షర్టు కొనుక్కున్నాడట. అది వేసుకున్న టైంలో అది చినిగిందట వెనుక. వెంటనే అతను ఏం చేసిండట, మీరు వినాల జాగ్రత్తగా. అదే షోరూమ్కి పోయి ఏమంటుందని బట్టల దుకాణానికి వెళ్ళి షాప్కి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఇచ్చింది ఇక్కడ రంధ్రం పడ్డది తీసుకోండి. ఆయన ఏమన్నాడట, ఏ పర్వాలేదు, మీ ఇంట్లో ఏమైనా పాత గుడ్డు ఉంటే దానికి మాస్క్ వేసుకొని కుట్టించుకో అన్నాడట. ఎంతమంది కుట్టించుకుంటారు? కొత్తది చినిగిపోయింది, నేను పాత మాస్క్ వేసుకుంటాను, చేతులు లేపండి. షాప్ అయినా ఏమనా నేను పాత బట్ట ఏదో ఒకటి వేసుకొని కుట్టించుకుంటారా? ఏం చేస్తారు? అక్కడ పోయి డబ్బులు ఉత్తగా వచ్చినాయా, చెట్లకు కాసినాయా, ఏమనుకున్నావు, ఎంతమంది మోసం చేస్తావు, నాకు ఇంకోటి అన్నారా? కయ్యమాడతాం, ఫైటింగ్ చేస్తాం. నాకు ఒక సహోదరి మొన్న ఫోన్ చేశారు నిర్మల్ నుంచి, అక్కడి నుంచి. అయ్యగారు నువ్వు నిజంగా వాక్యం చెప్తూ కూడా అర్థమయ్యేటట్లు పల్లెటూరు భాషలు కూడా చెప్తావు. ప్రైజ్ గాడ్. మనం ధన్యులం కదా. ప్రైజ్ హల్లెలూయా. కానీ ఈరోజు దానికి మనం అంత ఫైట్ చేస్తే, మరి ఈ కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్న మనము పాతది ఉంటే మరి దేవుని నిన్ను సంతోషిస్తాడా చెప్పండి? అందుకనే యేసయ్య జన్మదినంలో అడుగు పెడుతున్న మనము, నూతన తలుపు పెడుతున్న మనము, మనలో ఆ పాత జీవితం ఏమి ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ గాడ్. ఇక్కడ చదువుతాం, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్గా చదువుతాం. చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానములకును వైరము కలుగజేసి. ఇక్కడ ఒక మాటని ఏం చేసింది, ఇక్కడ సర్పమును శపించినప్పుడు స్త్రీలో పురుషుల్లో మార్పు రాలే, వచ్చిందమ్మా? రాలే.
మన కుటుంబంలో ఏదైనా శోధన వస్తే మనం వెంటనే మారాలా, ఏదో నాలో దేవునికి ఆయస్కరం ఉందని. అప్పుడు కూడా మారు మనసు రాలా. అప్పుడు ఏం చేసిండు ఇక్కడ? పురుషుణ్ణి క్షమించాడు. ఏమని? నీవు బ్రతుకు దినములన్నీ చెమటోడ్చి కష్టపడి బ్రతకాల. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అదే కదా జరిగేది. హల్లెలూయా. స్త్రీకి ఏం పెట్టాడు? నీవు గర్భం ధరించి ప్రసవ వేదన అనగా బాధ అనుభవిస్తూ నువ్వు చేసిన దానికి నువ్వు పిల్లలను కంటావు. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి చూసన్నా నమ్మరాదా దేవుణ్ణి? పురుషుడు ఎంతో కష్టపడుతున్నాడు. స్త్రీకి ఇవ్వబడ్డది ప్రపంచంలో. యేసయ్య నమ్మిన వారైనా నమ్మని వారైనా మీకు సవాళ్ళే చెప్తున్నా, మీరు ఒక పాపనో బాబనో కన్నప్పుడు మీ బాధ ఎలా ఉంటుంది? పురుషుడు కుటుంబంలో కష్టపడడానికి ఎన్ని బాధలు ఉంటాయి, అప్పులు ఇవన్నీ కట్టుకోవడానికి. ఇదంతా కూడా బైబిల్లో చెప్పిన మాట కనుక ఈ ప్రపంచంలో ప్రతి పురుషుడు స్త్రీ యేసయ్యను నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు తన కుటుంబంని చక్క చేసుకుంటున్న ప్రతి స్త్రీ ఎప్పుడో దేవుడు ఎప్పుడు అది నెరవేరుతున్నది. ఇప్పుడు ఆలనే నేను ఆలనే జన్మించాను, మీరు కూడా ఆలనే జన్మిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు క్రిస్మస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి. ఆయన ఎన్నో వచ్చినది? 16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగానండి. ఆయన ఏమన్నాడు? నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ మనకు క్రీస్తు కనబడతాడు. క్రీస్తు జననము ఈ 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఎప్పుడైతే పాము ద్వారా శపింపబడ్డారో తిని, వీరు దేవుని మాటలో క్షమాపణ కోరలేదు కనుక క్షమాపణ కోరితే క్షమాపణ ఉంటుండేమో. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మనకు వచ్చే డౌట్ కూడా, ప్రభువా క్షమించే హృదయం నీది కనుక ఆదామవ్వలను క్షమించవచ్చు కదా. ప్రైజ్ గాడ్. మనం కూడా చాలామంది ఏమంటారు తెలుసా? అయ్యా ఆయన చచ్చిపోయే ముందు యేసయ్య అన్నాడు, పానం పోయింది అయ్యా అనగా నీ పంతులు ప్రార్థన చేస్తారు. ఇక యేసయ్య అన్నాడు ప్రభువును పరలోకం తీసుకోమను, లేకుంటే చందలు ఇయ్యరు కదా. ఆ ప్రార్థన నేను చెయ్య. ఎవరైనా అట్లా చచ్చిపోతే ప్రభా ఇటు తాగి చచ్చిపోయాడని చెప్తా. వాళ్ళు వచ్చినా సరే రాకున్నా సరే నో ప్రాబ్లం. ఆమెన్. సత్యం చెప్పాలా, మీ అయ్యగారు అబద్ధం చెప్పాలా? నేను ఒక స్థలానికి వెళ్ళాను, సమాధి కార్యక్రమం నన్ను పిలిచారు. వెళ్ళాను, చాలామంది పాస్టర్లు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈయన చనిపోయే ముందు కూడా బల్లదిచ్చాను. ప్రభువా ఈయన చనిపోయే ముందు ప్రభు అన్నాడు, ప్రభువా ఈయనను పరలోకం తీసుకుపోయాను. అసలు పరలోకం ఫస్ట్ ఓము, ప్రార్థన కూడా తప్పే, పరదేశిపోతాం. నా వంతు వచ్చింది. అంతకుముందు సాక్ష్యం చెప్పారు కదా, సాక్ష్యం బట్టినే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఈయన తాగి చచ్చిపోయాడు ఎక్కడ పోతుంది నీకు తెలుసు ఆమెనన్న. అందరికీ కానుక పెట్టినా కానుక పెట్టరని కూడా నాకు తెలుసు. ప్రైజ్ గాడ్. మీ అయ్యగారు బ్రతికినంత కాలం ఈ సత్యమే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే సత్యం కావాలని చెవులు పెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఓకే. సత్యం వద్దంటే మీ ఇష్టం. సత్యం వద్దన్నది కావాలి, ఇద్దరికి ఏమొచ్చింది? మరణం మనల్ని వెంబడిస్తుంది. అయితే ఈ డిస్కషన్ ఏంటంటే, మరి యేసయ్య క్షమించవచ్చు కదా తండ్రి అయిన దేవుడు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే మిమ్మల్ని అడుగుతా, క్షమించవచ్చు కదా? ప్రైజ్ గాడ్. మీరు అడగండి, అవునా? ఇప్పుడు ఏదో దేవుడు మాట వినకపోవడం పాపాల జీవితం మరణం. మరి దేవుడు క్షమించవచ్చు కదా? అమ్మా వాక్యం వింటారో వింటలేరు మీరు? నాకు ఆన్సర్ చెప్పాలా? వాళ్ళు తప్పు చేసినప్పుడు క్షమించవచ్చు కదా? ఎందుకు క్షమించలేడు? అడగపోయినా కూడా బిడ్డలకు క్షమించవచ్చు కదా? సరే నీ బిడ్డ అర్థం జరుగుతుంది, నువ్వు క్షమించ, ఇంట్లోకి రానియవా? ఇక్కడ గొప్ప విషయం వినండి.
ముందే చెప్పిండు, దేవుని మాట వినకపోతే పాపం. పాపం అన్నది ఏంటంటే మాట వినకపోవడం. విని చేస్తారు చూడు, అది పాపం. వీళ్ళు తినద్దని తెలిసింది, తిన్నరు, పాపం. పాపం పోవాలమంటే అంత ఈజీ కాదు. అన్నిటికీ క్షమాపణ ఉంది, కానీ పాపానికి పాప పరిహార్థ బలి కావాలి. అందుకనే మన హృదయంలో పాపం పెట్టుకోవద్దు. పాపం అన్నది తెలిసిన వెంటనే వదిలేయాలి. పాపము పోవాలంటే పాప పరిహార్థ బలి. మరి వీళ్ళకి ఎవరు బలి కావాలి? ఆయన అంటే ఎవరు? యేసయ్య. అప్పుడే తండ్రి ఆలోచిస్తే కుమారుడు అంటున్నాడట, నానా నేను వెళ్తా భూలోకానికి. ప్రైజ్ గాడ్. నేను భూలోకానికి వెళ్ళి 39 కొరడా దెబ్బలు తిని, నేను ముండ్ల కిరీటం పెట్టుకొని, నేను మన బిడ్డల కొరకు భూలోకానికి వెళ్ళి నేను ప్రాణం పెడతా. ఎవరన్నారు? కుమారుడైన దేవుడు. ఎలాంటి మరణం మరణిస్తాడు తెలిసి కూడా పరలోకం వదిలి త్రిత్వమున్న దేవుడు కుమార రూపంగా మన పాపములను తొలగించడానికి, ప్రైజ్ గాడ్, మన అవ్వ నాన్న చేసిన పాపములను తొలగించడానికి. ఎవరు? ఇంకొల్లు చెప్పిన మాట అని చాలామంది కూడా ఇతరుల మాటలు పట్టుకొని ఏం చేస్తారు? కార్తీక్ అసుంటాడా, 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 మొత్తం ప్రచారం అవుతుంది. కానీ కార్తీక్ మంచోడంటే అక్కడనే ఉంటుంది అది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అమ్మా? క్రిస్టమస్ పండగ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మొదటి మానవుడు పాపం చేశాడో అప్పుడు తండ్రి ఆలోచిస్తున్నప్పుడు కుమారుడు ఏమంటుండంటే, నేను భూలోకానికి వెళ్తా, ఆ శ్రమని నేను అనుభవిస్తా, వాళ్ళు మరణించకూడదు, వాళ్ళ కొరకు నేను మరణిస్తా, ఆ శిలువ యాగం నేను చేస్తా అని పరలోకం వదిలి భూలోకానికి 3వ అధ్యాయంలో ఆయన వచ్చాడు. కనుక మొదటి క్రిస్మస్ అక్కడనే స్టార్ట్ అయిందన్న జన్నం. ప్రైజ్ గాడ్, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడ? ఆదికాండము 3వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎందుకొరకు? ఆ పాపం అన్నది తీసేయరాదు, దానికి పాప పరిహార్థ బలి కావాలా, పాపం లేని రక్తం కావాలా. ఎందుకంటే ఆది మానవుడు పాపం చేసిండు కనుక మరి ఇంక తర్వాత పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ముందు. మరి పాపం లేని వాళ్ళు ఎవరు? దేవుడే. మన దేవుడు ఏం చేయాలా? కుమారుడు రూపంగా లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయనలో రక్తంలో పాపం లేదు కనుక, పాపం లేని రక్తంగా క్రీస్తు వచ్చాడు కనుక ఆ క్రీస్తు రక్తంలో మనందరము కడగబడుతున్నాం. యేసు రక్తమే. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైందా? ఆయన ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు? ఆయన స్త్రీతో ఆయననే. ఆయన అంటే ఎవరంటే క్రీస్తు. కానాని పెళ్లిలో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షరసం అయిపోతే తల్లి దగ్గరకు చెప్తున్నారు, అమ్మా ద్రాక్షరసం అయిపోయిందంటే ఏమన్నాడు? ఆయనతో చెప్పుండి. ఈమె పోయింది ఏమన్నది? కుమారుడా ద్రాక్షరసం అయిపోయిందంటే నా సమయం ఇంకా రాలే. మరి మరియమ్మ దేవుడైతే చేయొచ్చు కదా. మరియమ్మ ఇప్పుడు దేవుడు అని చెప్పుకోవాలా? మరియమ్మకి ఇంటికెళ్ళి తీసినా గుండు తీసినా లాభం లేదు, అన్నిలో తీసినట్లే. వాళ్ళు అడ్డుపోతే మీరు ఇటుపోతారు అంతే, అంతకు మీరు తేడా లేదు. అక్కడికి వెళ్ళకూడదు, దేశం దగ్గరికి వెళ్ళండి. బైబిల్ అదే చెప్తుంది. ప్రైజ్ గాడ్. అయితే ఆయన మీతో చెప్పినది చేయుడన్నదా అనలేదా? చెప్పండి అమ్మా. మరి ఆయన అంటే ఇక్కడ ఏమన్నా ఆదికాండము 3వ అధ్యాయంలో ఆయన అని, ఆ ఆయననే క్రీస్తు. ఆయన క్రీస్తు రూపముగా మన ఆది మానవులు చేసిన పాపం పోవాలంటే చూడండి ఎంత పెద్ద పనిష్మెంట్ వచ్చింది. ఆయన మానవ రూపంగా లోకానికి రావాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మానవులంతా ఏం చేయాలి? పాపము వదలాల, అబద్ధాలు వదలాల, లంచాలు వదలాల. ఎవరిని వెంబడించాలా? యేసయ్యని వెంబడించాలా. మొదటి మానవులు ఎవరు? ఆదాము
అంతకుముందు మనుషులు ఉన్నారా? లేరు. చేసింది ఎవరు? మన దేవుడు. కనుక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నమ్మిన వారైనా నమ్మవారైనా అంతా మనోళ్ళే, దేవుని బిడ్డలే. అర్థమైందా? మొదటి క్రిస్మస్ ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రభు మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం ఇక్కడ. ఇప్పుడు మీరందరూ ఒకసారి నా వైపు చూడండి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? హల్లెలూయా. అర్థం కాదన్న చెప్పండి, అర్థమైందన్న చెప్పండి. ఇప్పుడు మన పాపం పోవాలి. ఇప్పుడు చాలా మటుకు పాపం పోవాలంటే ఏమో పాపం అంత ఈజీగా పోతుందా? అందుకనే తెలిసిన వెంటనే ఏం చేయాలి? దాన్ని మనము ఒప్పుకొని వదిలేయాలి. ఆది మానవులు చేసిన పాపానికి తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఏం చెప్పాడు? కుమారుడు, నేను భూలోకానికి వెళ్ళుతా. ఆయన ఎలా మరణిస్తాడో దాని కొరకు వచ్చిందే మనకు పండగ అయింది. పండగ కన్నా తర్వాత ఏమున్నదో మీకు అర్థమవుతుందా? ఆయన శ్రమ. మనం పండగ బెత్లెహేములో సందడి, అంతటా సందడి, ఓకే. కానీ ఆయన వచ్చిన ఉద్దేశంలో ఎంత బాధ ఉన్నదో మీకు తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు మరణిస్తే ఇంటి ముందు స్టార్ పెట్టుకున్నాం, బాగుంది, దేవునికి స్తోత్రం, పెట్టుకోండి, హల్లెలూయా. కానీ ఆయన ఎందుకొరకు వచ్చిండని, నేను ఎందుకొరకు పండగ చేసుకుంటున్నానని మీకు అర్థమవుతుందా? ఎందుకొరకు పండగ తెలుసా? నీ పాపమును కడగడానికి, నీలో ఉన్న పాపమును తీసేయడానికి, నీలో ఉన్న దోషమును తీసేయడానికి. అదే క్రిస్మస్. నీ జీవితంలో పండగ. కానీ ఆయన పరలోకం వదిలి నీ కొరకు ఎందుకు వచ్చాడు? శ్రమలు అనుభవించడానికి వచ్చాడు. మనం పండగనే చూస్తున్నాం. పండగ తర్వాత ఏముంది? ఆయనకు శ్రమ. నీకు సంతోషం, ఆయనకు బాధ. నీకు సంతోషం, ఆయనకు శ్రమ. నువ్వు పాటలు పెట్టి ఆరాధిస్తున్నావు, కానీ ఆయన శ్రమలు అనుభవించడానికి వచ్చాడు. ఈ శ్రమ ఎవరి వల్ల వచ్చిందంటే నీవు నేను చేసిన పాపం వల్ల. మనం ఇంకా పాప జీవితంలో జీవిస్తే ఇకనైనా ఈ పండగ లోపటైనా ఈ న్యూ ఇయర్ లోపటైనా మన పాపమును వదిలేసుకుందాం. లేదా నరకం నుండి మనం తప్పించుకొని పోలేము. ప్రైజ్ గాడ్. ఒక్కసారి మనం పండగ చేసుకుని ఆలోచించాలి. అవును, బాల యేసయ్య నా కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన సుఖం అనుభవించడానికి కాదు, నీవు నేను చేసిన పాపమును ఆయన రక్తం ద్వారా కడగడానికి. ఎంత నిజంగా ఈ వాక్యం చదువుతుంటే బాధ అనిపించింది. మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఆయనలో పరమార్థం ఏముందంటే బాధ అనుభవించడానికి వచ్చాడు. అందుకనే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చూడొకసారి. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ప్రపంచంలో అందరూ తల్లికి తండ్రికి జన్మించిన వాళ్ళే. ఎవ్వరు కూడా, ఎంత పెద్ద వ్యక్తి కూడా, గురువైనా, పూజారైనా, పండితులైనా, దేవతలుగా పిలువబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది. ప్రైజ్ గాడ్. అమ్మ వింటున్నారా? మన యేసయ్యలు ఎంత, మన దేవుళ్ళలో యేసయ్యలు ఎంత గొప్పతనం ఉంది. మీకు అర్థమవుతుంది? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైతే ఏం చేస్తారంటే ఏడవాక్యం పోతే ముందూరికి వస్తారు. అయితే జాగ్రత్తనండి. కేవలము ఒక స్త్రీ, పురుషుడు లేకుండా ఆమె దేవుని మాట పరిశుద్ధాత్మల గర్భం ధరించింది ఒకే మన దేవుడు, మరియమ్మ తప్ప ఇంకెవరు లేరు. అందుకే ఆయన ఎవరు? పుట్టుకలో పాపం లేదు, పెంపకములో పాపం లేదు. కనుక ఆ పాపం లేని పరమాత్ముడే మన పాపాలు తీసేస్తాడు. కానీ మరి ఒక పాపమున్న వ్యక్తిని మన పాపాలు ఎలా తీసేస్తాడు? నేను అయ్యగారినున్నా, కానీ మీ పాపాల కొరకు ప్రార్థన చేస్తా, కానీ మీ పాపాలు నేను తీసేయలేను. ఎందుకు? నాకు కూడా తల్లి తండ్రి ఉన్నారు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలా. యేసయ్యను ఎందుకు నమ్ముకోవడం అంటే అందుకనే. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను, చాలా ప్రాముఖ్యమైన. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు
ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఆ. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, ఆమె గర్భం ధరించి దేని వలన? పరిశుద్ధ పురుషుడి వలన కాదు. కనుక ఆయన పుణ్యాత్తుడు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకం పోతాం. ఆయన పాపం లేనివాడు కనుక మనం నమ్ముకుంటే మనకు కూడా పాపం ఉండదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ పాపం లేని రక్తం, పాపం లేని శరీరం మనం తింటున్నాం కనుక మనం కూడా దేవునిలాగా ఉంటాం. ప్రైజ్ గాడ్. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె యొక్క జాగ్రత్త అండి, ఇక్కడ కనకన ఉందో చెప్తుండు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఆదామవ్వలు పాపం చేసి క్షమాపణ కోరలేరు, కానీ పాపానికి క్షమాపణ లేదు కనుక పాప పరిహార బలి కనుక ఆయన అందుకని ఆమె యొక్క కుమారుని కనులు పరిశుద్ధాత్మ వలన ఎందుకు కంటుందట? వారి యొక్క పాపముల నుండి రక్షించును. పాపముల నుండి రక్షించును. అమ్మా చెప్పండి, మనం చేసిన పాపముల నుండి, అమ్మా యూట్యూబ్ ద్వారా అందరూ జాగ్రత్త వినండి, మన పాపముల నుండి రక్షించును. అంటే ఒక పొట్టేల్ని ఎలా కోస్తారో అట్లా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినప్పుడే పాపాలు పోతాయి. పాపము క్షమించడం అనగా ప్రాణం పెట్టడం. ఆయన జననములోనే మరియమ్మ చెప్తున్నాడు ఇక్కడ మరియమ్మకు, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మలో గర్భం ధరిస్తూ కుమారుని కొంటూ ఆయన లోక పాపాలు మోస్తాడంటే నీ కుమారుడు సావడానికే వచ్చిండు. ఎగ్జాంపుల్, అరే మిమ్మల్ని ఎవరు నన్ను ఒకసారి ఒకళ్ళు నా దగ్గరికి ఒక బాబునో పాపను ఎత్తుకొని వచ్చారు అనుకో, ప్రార్థన చేయమని. ప్రైజ్ గాడ్. వింటున్నారు? అల్లు చెప్పండి. చేతులు లేవా? ఎత్తిన చేతులు ఎప్పటికీ ఎత్తని దండగా తొడతారు, దండగా తొడగపోతారు. ఏం లాభం? ప్రైజ్ గాడ్. పాపను బాబును ఎత్తుకొని వచ్చారు ఎవరన్నా ఒక్కళ్ళు ప్రార్థన చేయమంటే నేను చూసి అమ్మా ఈ బాబు ఒక 3 yearsలో చనిపోతాడని చెప్పింది అనుకో, మీ ముఖాలు ఎట్లయితే పక్కనే స్టార్ట్ అవుతాయి. గిట్లా అన్నాడు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైపోతుందో చర్చి, ఎప్పుడు వెళ్ళిపోలా, ఇక మెట్లు దాటు నుంచి మొదలవుతుంది. ఏం పాస్టరు ఇట్లా అంటాడా? ఏం పాస్టరు ఇంకో చర్చిపోతా నేను, నా కొడుకును గిట్లా అన్నాడు, నా కొడుకును గిట్లా అన్నాడు. మరి దేవుడు చెప్పింది చెప్పాలి కదా. మరి ఇక్కడ మరియమ్మకు పాపం, మనుషుల యొక్క పాపము క్షమించడానికి వచ్చిండు. అంటే నీ కుమారుడు చనిపోతాడు సిలువలో. ఎవరికి చెప్తున్నారు? తల్లికి తండ్రికి. ఏ తల్లిదండ్రులు మోస్తారమ్మా? ఏ తల్లిదండ్రులు బాధపడరా? ఆమె సంతోషపడ్డది, నేను కుమారుని కన్నా. నేను ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాల్లో చనిపోతాడు, ఎట్లా చనిపోతాడని కూడా దేవుడు చెప్తున్నాడు. ఏ తల్లిదండ్రులు సంతోషపడతారండి? యేసయ్యలో ఉన్న గొప్ప సంగతి అది. ఆ క్రీస్తును నమ్ముకున్నావు. నాటి ఏదో పిల్లలాట కాదు ఇది. మళ్ళన్నిట్లో కాదు, దేవునిలో ఉండవలసిన విధానం. చదువు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును. అర్థమైందా? ఆయనే రక్షిస్తాడు, ఇంకెవరితో కూడా కాదు. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబోదు. పెట్టకన రాకుండా ముందే యేసు పేరు అయింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. లూకా 2వ అధ్యాయము అదే. దయచేసి 25 వచనాల నుంచి ఒకసారి చూడొకసారి. 25వ వచనం నుండి మీరు కొన్ని విషయాలు మీకు ఇలా పండగ రోజు మీకు అర్థం కాదని చెప్పి ఈరోజు మీ వాక్యం తీసుకుంటున్నాను. 25వ వచనం నుండి. యెరూషలేమునందు సుమోనను ఒక మనుషుడు ఉండెను. ఎవరండి? ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేని కొరకు ఆయన కనిపెడుతున్నాడు? ఆదరణ. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే క్రీస్తు రాకడ గురించి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఆయన మీద ఏమున్నది? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ నమ్ముతలేరు. వాళ్ళ మీద ఏమున్నది? దయ్యమాత్మ. చెప్పండి, ఏమున్నది? చెప్పండి. పరిశుద్ధాత్మ నమ్మకపోతే దయ్యమాత్మ ఉంటుంది. ప్రైజ్, అంతే కదా. ఈ దయ్యమాత్మ ఏం చేస్తుంది? ఏం చేసినా ఒకే అంటుంది.
ఈ సిమియోను దేని కొరకట? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఆయన బ్రతికున్నాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి ప్లీజ్. వాక్యము వింటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ ప్రవక్తకు ఏముందంటే క్రీస్తు జన్మిస్తున్నాడు, ఆయనను చూడకన ముందు చనిపోవు, చూసిన తర్వాత చచ్చిపోతావు. ఒక మనిషికి ఎప్పుడు చచ్చిపోతాడని తెలిసిన తర్వాత మనం ఎలా ఉంటామండి? చెప్పండి ఒకసారి. దైవ సేవకుడితో దేవుడు మాట్లాడి మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం? 100 సంవత్సరాలు బ్రతకాల కదా, కొడుకైనా బిడ్డ అయినా 100 years బతకాలని ఆశీర్వాదం తీసుకుంటాం. కానీ మధ్యలో జరిగేది మన చేతిలో లేదు. నేనైనా ఎవరైనా. కానీ ఇక్కడ అమ్మ వింటున్నారా? ఈ ప్రవక్త దేవుడు ఎందుకు బతికించిండంటే యేసు ప్రభును చూసిన తర్వాత నువ్వు చచ్చిపోతావు. చూడండి దేవుని వాక్యం ఎలా ఉంటుంది కదా. అప్పుడు నేను చేశాడు? యేసు ప్రభు జన్మించిన తరువాత యేసు ప్రభును సరే స్త్రీలు చూడాలి. స్త్రీలు ఇడందరూ ఇటు చూడండి. ప్రైజ్ ది గాడ్. మీకు ఒకటి చెప్తాను ఇక్కడ జాగ్రత్తనండి. యేసు ప్రభు జన్మించిన తరువాత ఎన్ని రోజులకు బాబునెత్తుకొని మందిరానికి వెళ్ళింది మరియమ్మ? ఇప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బాబో కాలు కింద పెట్ట, అబ్బాబో అయ్యయ్యో పోకు 3 నెలలు 4 నెలలు. ఎక్కడుందండి ఇది? దేవుడు నీ జీవితంలో బహుమానం ఇచ్చినాక మందిరానికి ఎత్తుకొని వెళ్ళరాదు, మందిరములు చెప్పరాదు. మీరు సైకాలజీగా ఫీల్ అవుతారనమాట. అబ్బో ముందు ఏమవుతుందో, గాల్పేం కాదు, ఏమేం కాదు. ఏమండి పొట్టలు చీర్చే ఆపరేషన్ చేసి తీస్తున్నారు. మరియమ్మ 8 daysకు బాబుని ఎత్తుకుని వెళ్ళింది. ఈ ప్రవక్త సిమియోను ఏం చేస్తున్నాడు? ఆయన రాగానే ఎత్తుకొని నా చాప్టర్ క్లోజ్. చూడండి, చావుకు భయపడుతున్నాడా? మనం ఏం చేస్తాం? మనకు మరణము లేదు. ఎవరైతే క్రీస్తులో మరణించారో రక్షణ తీసుకొని యేసయ్య వచ్చినప్పుడు అందరూ మన మధ్యలోకి వస్తారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, మరణం లేదు. వాళ్ళు దూతల్లాగా ఉన్నారు. ఇప్పుడు దేవుని దగ్గర ఆరాధిస్తున్నారు, దేవుని దగ్గర చప్పట్లు కొడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, మనల్ని చూస్తారు. ఒకవేళ దేవుడట, అరే మీ డాడీ మా మేడుస్తున్నారు పో అంటే నేడికి పోనంటారట. ఎందుకు? ఇక్కడికి వచ్చినాక తలనొప్పి, జ్వరాలు అన్నీ మళ్ళా కావాలా? ఆడ మరణం లేదు. ఏది కావాలని కోరుకుంటామండి? అది